ఎక్కడైనా చేతి పంపులోంచి నీళ్లు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఓ పంపులోంచి ఏకంగా మద్యమే వచ్చింది. ఆ పంపును చూసి పోలీసులు కంగుతిన్నారు. కల్తీ మద్యాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులకు ఈ వింత చేతి పంపు కనిపించింది. అనుమానం వచ్చి దాని హ్యాండిల్ని కొట్టగానే పంపులోంచి మద్యం ఊబికి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. కల్తీ మద్యాన్ని అదుపు చేసేందుకు గుణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ మద్యం స్థావరాల గురించి సమాచారం అందడంతో పోలీసులు ఆ గ్రామాలకు బయలుదేరారు. అలా వెళ్లే తరుణంలో పడావు పొలాల మధ్య ఓ చేతి పంపు లాంటిది కనిపించింది. ఆ చేతి పంపును కొట్టి చూడగా పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే అందులో నుంచి నీళ్లు కాదు, మద్యం వచ్చింది. దాంతో పోలీసులు ఆ చేతి పంపు సాయంతో కల్తీ మద్యంను బ్యారెళ్లతో నింపారు. తర్వాత వాటిని నాశనం చేశారు. కొంతమంది నిందితులు చేతి పంపు ఉన్న ప్రాంతంలో 7 ఫీట్ల లోతులో పెద్ద ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. దాని సాయంతో గ్రామాలకు కల్తీ మద్యంను సరఫరా చేస్తున్నారు. పోలీసుల సోదాల్లో గ్రౌండ్లో మద్యం డ్రమ్ములు లభ్యమయ్యాయి. పోలీసులు తవ్వడంతో ఒకదాని తర్వాత ఒకటి భూమి నుంచి చాలా డ్రమ్ములు బయటకు వచ్చాయి. వాటిని ధ్వంసం చేశారు. అయితే పోలీసుల రాక గమనించిన నిందితులు ముందుగానే అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలో పోలీసులు వేలాది లీటర్ల కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో చోటు చేసుకుంది. महोदय के निर्देशन में अवैध शराब के विरुद्ध कल अभियान चलाया गया था, जिसमें पूरे जिले में ये अभियान चलाया गया। पुलिस और आबकारी की संयुक्त टीम अलग अलग जगहों पर दबिश दी। तालबेहट में और थाना कोतवाली में कुल मिलाकर 1750 लीटर करीब शराब बरामद की गई और 10 अभियुक्तों की गिरफ्तारी की गई। इस दौरान कुल 40,000 लीटर लहन नष्ट किया गया। अभियोग पंजीकृत कर अग्रेतर विधिक कार्रवाई अमल में लाई जा रही है।